మహాగణుడు మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట లేకపోతే మానవులుగా మనము బ్రతకలేము. ఈ లోకంలో దేవుని మాట మనము విన్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని మాట మన ఆత్మీయ స్థితిని మార్చడమే కాకుండా మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. దేవుని మాట మనకెంతో ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుని మాట అనే ఈ శీర్షికలో అనేకమైన విషయాలు మనము నేర్చుతూ ఉన్నాం. ఈ రోజున కూడా ప్రియులారా, మరొక శ్రేష్టమైనటువంటి వాక్యము ద్వారా మనమందరము ఆధ్యాత్మికంగా బలపడదాం. రండి, మరొకసారి కార్యక్రమానికి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనమును నేను చదువుతున్నాను. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుని సంబంధులు దేవుని మాటను వింటారు, విననటువంటి వారు దేవుని సంబంధులు కారు అనే విషయాన్ని మన దృష్టికి స్పష్టంగా తీసుకొని వస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాటలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి జన సమూహంలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో దేవుని వాక్యాన్ని వారు గ్రహించడం లేదు, వాక్యాన్ని వారు అంగీకరించడం లేదు, వాక్యానికి వారు లోబడటం లేదు. అందుకనే ప్రభు నొక్కి చెప్తున్నాడు, మీరు దేవుని సంబంధులైతే దేవుని మాట వింటారు, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు దేవుని మాట వినడం లేదు, లేదా దేవుని మాట మీరు వినరని వారికి చెబుతున్నట్లుగా ఈ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, కార్యక్రమంలో మొదటి భాగంలోనే నేను మీకు చెప్పాను, దేవుని మాట మనల్ని బ్రతికింప చేస్తుంది, దేవుని మాట మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది, దేవుని మాట మనము వింటే మనం బ్రతుకుతాము, దేవుని మాట మనము వింటే మన జీవితానికి ఆశీర్వాదము. ఎందుకు దేవుని వాక్యం వినాలి? దేవుని వాక్యము వింటే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని మాటకు విధేయత చూపిస్తే ఏం జరుగుతుంది? మనము గమనించినట్లయితే, నీకు రక్షణ కావాలి అన్నా, నువ్వు రక్షించబడాలి అంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి, దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, మనకున్నటువంటి సమస్యల నుండి మనము విడుదల పొందుకోవాలి అంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. గత కార్యక్రమంలో మనము చదువుకున్నాము, మేలైనది మీకు కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లు నేను నా మాటల్ని వినిపిస్తాను, నా ఆజ్ఞలు మీరు గైకోవాలి అని మనము గత కార్యక్రమంలో కొన్ని వాక్యాలు మనము నేర్చుకున్నాం. కాబట్టి నీకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఆ సమస్యల నుండి నువ్వు విడుదల పొందుకోవడానికి మేలైన దానిని నీవు జరిగించాలి. అయితే అది నీ సమస్యల నుండి నిన్ను విడిపిస్తుంది. నీ సమస్యలకు పరిష్కారము దేవుని వాక్యం ద్వారా నీకు కలుగుతుంది. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి, దేవుని మాటకు నువ్వు లోబడి జీవించాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రియులారా, ఆధ్యాత్మిక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాట లేకపోతే అభివృద్ధి లేదు. దేవుని మాట వినకపోతే నువ్వు అభివృద్ధి చెందడం అనేది అసాధ్యం. మనం చూస్తే, నేను గత కార్యక్రమంలో చెప్పాను, చాలామంది ఈ లోకంలో ఒక లోక నానుడి ఏంటంటే, నేను ఎవరు చెప్పేవారు లేక ఇలా అయిపోయాను అనడం. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కావాలి అంటే దేవుని మాటను ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుని మాట వినడాన్ని బట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం, దేవుని చిత్తమేందో మనం గ్రహిస్తాం, దేవుని చిత్తాన్ని మనము జరిగిస్తాం. మనము గమనించినట్లయితే ప్రియులారా, హోషేయ దేవుని చిత్తాన్ని గ్రహించాడు, గమనించాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడ్డాడు.
కాబట్టే ఆయన వెళ్ళి ఆ గోమేరు అనబడినటువంటి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొని దేవుని చిత్తాన్ని జరిగించి, ఇదిగో మీకు విడుదల, ఇదిగో మీకు పాప క్షమాపణ, ఇదిగో మీకు విమోచన, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేటటువంటి విషయాలను వారికి స్పష్టంగా చూపించగలిగాడు హోషేయ. ఆయన దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. నీ పాపాలకు క్షమాపణ కలగాలి అన్నా, లేదా నువ్వు రక్షణ పొందుకోవాలి అన్నా, ఆ పాప క్షమాపణ, రక్షణ నీకు దేవుని వాక్యము నుండే వస్తుంది. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనములో దేవుని సంబంధులైతే ఏమండి అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని మాటలు వింటారు. మరి వినని వారు ఎవరయ్యా అంటే వారు దేవుని సంబంధులు కారు, కనుకనే వారు దేవుని మాటలు వినడం లేదు. ఒకటి స్పష్టమైనటువంటి మాట మనం గ్రహించాలి ప్రియులారా. ఈరోజు అనేక మంది దేవుని మందిరానికి వస్తున్నారు, అనేక సంవత్సరాలుగా వస్తున్నారు, కానీ వారు దేవుని సంబంధులుగా వారు జీవించడం లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్య జరిగిస్తూ ఉండగా చేసినటువంటి ప్రార్థన, నేనును లోక సంబంధిని కాను, కనుక వారు కూడా లోక సంబంధులు కాకుండా ఉన్నట్లు నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయితే ప్రభు అంటున్నాడు, నేను లోక సంబంధిని కాను, లోకంలో ఉన్నవాడిని మాత్రమే. మీరు లోకంలో ఉన్నవారు మాత్రమే, కానీ మీరు లోక సంబంధులు కాకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, చాలామంది ఈ లోకములో జీవిస్తూ ఉండగా లోకానికి అలవాటు పడిపోయారు. లోక సంబంధులుగానే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోకములో ఉండేటటువంటి ఆ విషయాలు, లోకములో ఉండేటటువంటి ఆచార వ్యవహారాలకు మానవుడు అలవాటు పడిపోయి లోక సంబంధిగా జీవిస్తున్నాడు. మనము లోకములో ఉన్నవారిమే కానీ లోక సంబంధులము ఏనాటికి కాదు. అయితే ఇక్కడ లోక సంబంధులు దేవుని వాక్యాన్ని వినరు, దేవుని వాక్యానికి విధేయత చూపించరు, దేవుని వాక్యానికి లోబడరు. ఆ మాట స్పష్టంగా మన ప్రభువైన యేసుక్రీస్తు మరి ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేక మంది దేవుని బిడ్డలు దేవుని సంబంధులుగా జీవించారు. ఉదాహరణకి మనం గమనించినట్లయితే యోసేపు గారు, ఆయన అమ్మివేయబడ్డాడు, అవమానించబడ్డాడు, చివరికి మరణానికి కూడా అప్పగించబడ్డాడు. ఆ తర్వాత వేరే దేశానికి అమ్మబడ్డాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తన పనిలో తను నమ్మకముగా ఉన్నప్పుడు శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, నిందించబడ్డాడు, చివరికి చెరసాలలో వేయబడ్డాడు. అయినప్పటికీ యోసేపు ఏనాడు కూడా దేవుని మాటల్ని విడిచిపెట్టలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. ఆ నిరీక్షణతోనే తన విశ్వాసమును బట్టి ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఏనాడు కూడా ఆయన తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో పడిపోలేదు, ఇతరులకు అవకాశం ఇవ్వలేదు. వాక్యం చెప్తుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తమని. అయితే యోసేపు ఈ లోకములో ఉన్నటువంటి ఏ పాపాన్ని కూడా ఆయన తన దగ్గరికి రానివ్వలేదు. చేతికొచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఆయన చేజార్చుకొని ఆ చేతుల్లో నుంచి తప్పించుకొని ఆయన వెళ్ళిపోయినట్లుగా, పారిపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కూడా నువ్వు లేచి అన్నటువంటి మాట అక్కడ మనము గమనిస్తున్నాం. యోసేపు ఆ రీతిగానే ఆ యొక్క రాణిగారి చేతుల్లో నుండి తప్పించుకొని పారిపోయినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలామంది పారిపోతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పారిపోయిన వారు కూడా ఉన్నారు. మంచి కొరకు పారిపోయిన వారు ఉన్నారు, చెడు కొరకు పారిపోయిన వారు కూడా ఉన్నారు. ఇదిగో గ్రహించండి, యోసేపు గారు ఒక అవకాశం వచ్చింది పాపము చేయటానికి, కానీ నీతి నిమిత్తమై బ్రతకటానికి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నటువంటి వ్యక్తి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ పరిగెత్తే వాడిలో ఒకడైనటువంటి యోసేపు గారు ఆ అవకాశాన్ని విడిచిపెట్టేసి చేజార్చుకొని పారిపోయాడు అక్కడి నుంచి. దేవుని సంబంధి కాబట్టి దేవుని సంబంధిగానే జీవిస్తున్నాడు. అదే అవకాశం ఈ లోకంలో ఎవరికైనా వస్తే, అలాంటి అవకాశాలే ఎవరికైనా వస్తే ఎంతమంది ఆ అవకాశాలను పోగొట్టుకోవడానికి, ఆ చేతుల్లో నుంచి తప్పించుకొని ప్రభు కొరకు రోషంగా నిలబడ్డానికి, ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డానికి ఎంతమంది వస్తారు ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. లోక సంబంధులు లోకంలో జీవిస్తారు, లోక ఆశలతో జీవిస్తారు, లోకంలోనే ఉంటారు, లోక విధంగా నడుచుకుంటారు. ఇక్కడ దేవుని సంబంధులైతే దేవుని వాక్యాన్ని పూర్తిగా వింటారు. మనలో అనేకులు ప్రియులారా దేవుని మందిరానికి వస్తుంటారు, దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలని దేవుని మందిరానికి వస్తారు, కానీ వాక్యానికి ఏమాత్రము లోబడరు.
ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ మన జీవితము, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితము ఇంకా ఎక్కడో వేసినట్టుగానే ఉండిపోయింది. ఒక అడుగు ముందుకు వేసిన వారంగా మనము లేము. మన ఆధ్యాత్మిక జీవితము క్షేమంగా లేదు. మనము మన యొక్క స్థితిలో మనం ముందుకు సాగుతున్న వారిగా మనము లేము. కారణం ఏంటంటే మన జీవితంలో వాక్యానికి విలువ లేదు కాబట్టి, అంటే వాక్యానికి మనం విలువ ఇవ్వడం లేదు కాబట్టి మన జీవితానికి విలువ రావటం లేదు. వాక్యానికి మనం విధేయులుగా ఉండట్లేదు కాబట్టి వాక్యము మన జీవితంలో ఫలభరితంగా ఉండట్లేదు. దేవుడు అబ్రాహామును పిలుచుకున్నప్పుడు, నువ్వు నా మాట విన్నట్లయితే, నేను చూపించే దేశానికి వెళ్ళినట్లయితే, నీ కుటుంబాన్ని, నీ బంధువులని, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచిపెట్టినట్లయితే నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడ్డానికి 25 సంవత్సరాలుగా ఆయన ఓపికతో ఉన్నాడు. ఆయన ఏనాడు దేవుణ్ణి దూషించలేదు ప్రియులారా. కానీ ఈ రోజుల్లో మనము దేవుని వాక్యాన్ని బట్టి, ఒకవేళ దేవుడు కార్యాలు జరిగించకపోతే, మన ప్రార్థనకు సమాధానము రాకపోతే, అద్భుతాలు మనము కల్లారా చూడకపోతే, మన శ్రమల నుంచి మనకు విడుదల దొరకకపోతే, మనం అనుకున్నది మనము దక్కించుకోకపోతే, దేవుని మనము దూషించటానికి కూడా వెనుకడుగు వేయట్లేదు ప్రియులారా. ఇదిగో దేవుని సంబంధి అయితే ఖచ్చితంగా దేవుని మాట వింటాడు, దేవుని మాటకు విధేయత చూపిస్తాడు. అబ్రహాము కూడా దేవుని ఏనాడు దూషించలేదు, వాగ్దానము ఏమాయను అని ప్రశ్నించలేదు. అదే రీతిగా యోసేపు కూడా ఏనాడు, అబ్రహాము విధంగానే యోసేపు కూడా ఏనాడు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. పైగా దేవుని వాక్యం ప్రకారంగా విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్లుగానే మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని విని వాక్యం ప్రకారంగా నడుచుకోకపోతే దేవుని సంబంధి కాదు అన్నటువంటి మాట ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా మనకు స్పష్టమవుతుంది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎన్ని రోజులుగా నువ్వు ఆయన మందిరానికి వస్తున్నావు, సీనియారిటీ ముఖ్యం కాదు ప్రియులారా, సిన్సియారిటీ చాలా ముఖ్యం. నువ్వు ఎంతకాలముగా నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు అనేది కాదు ప్రాముఖ్యము, క్రీస్తుని పోలి జీవిస్తున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యము. అయితే దేవుని సంబంధిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ప్రతి మాటకు లోబడతావు. ఆనాడు భక్తుల విషయంలో, ప్రవక్తల విషయంలో, దేవుని సేవకుల విషయంలో దేవుడు కార్యాలు జరిగించినట్లుగా నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా ఆయన ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుని మాటకు లోబడ్డప్పుడు. మరి దేవుని మాట వినకుండా, దేవుని వాక్యం ప్రకారంగా మనం నడుచుకోకుండా, దేవుని మాట ప్రకారంగా మనము విధేయత చూపించి నడుచుకోకుండా ఎంతకాలంగా దేవుని మందిరానికి వచ్చి ఎన్ని వాక్యాలు విన్నా మన జీవితంలో ఆధ్యాత్మిక వృద్ధి కలగదు. పైగా మనము చాలా కష్టాలు, ఇబ్బందులు, ప్రమాదాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. దేవుని మాట వినకపోతే ఏమవుతుంది? ఒకసారి లేవియా గ్రంథాన్ని, లేవియా కాండంలో చూద్దాం. దేవుని మాట వినకపోతే ఏమవుతుందో. లేవియా కాండము 26వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. 26వ అధ్యాయము 21వ వచనం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును బాధించెదను. మీరు నా మాట వినకపోతే 7 అంతలుగా మిమ్మల్ని నేను బాధిస్తాను. చూడండి, విరోధముగా నడుచుకున్నట్లయితే మీ పాపములను బట్టి మీకు 7 అంతలుగా నాశనం వస్తుందని చెబుతున్నాడు దేవుని వాక్యంలో. ప్రియులారా, వాక్యం చెబుతూ ఉన్నట్లుగా దేవుని మాట విన్న వెంటనే మన యొక్క పాపాలు మనం విడిచిపెట్టాలి. దేవునికి విరోధముగా చేస్తున్న ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. భక్తుడు ప్రార్థన చేస్తాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అంటాడు ఆయన. ఆయన వాక్యములో, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనిపిస్తాయి. కాబట్టి ఆ వాక్యము ద్వారా మన పాపాలు మనము గ్రహించినప్పుడు, మన పాపాలు ఒప్పుకొని మనము వాటిని విడిచిపెట్టి దేవుని మాట ప్రకారంగా వాక్యానికి విధేయులమై మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితము వృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ వినకపోతే ఏంటి ప్రమాదము అంటే, నీవు నా మాట విని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకోకపోతే, నాకు విరోధంగా నువ్వు నడిచినట్లయితే నీ పాపములను బట్టి 7 అంతలుగా నేను బాధిస్తాను అన్నాడు ఆయన. ప్రియులారా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, దేవుడు నా మొర వినట్లేదు అని బాధపడుతున్నావే తప్ప ఏ పాపము చేశాను అని ఎప్పుడైనా నీవు ప్రశ్నించుకోగలిగావా?
నీ ఇచ్చిన కానుకలు నీకు గుర్తుకున్నాయి, నువ్వు వెళ్తున్నటువంటి సమయం నీకు గుర్తుకుంది, ఎన్ని రోజులుగా దేవుని మందిరానికి వెళ్తున్నావు గుర్తుకుంది. కానీ అయ్యా, ఇంతకాలంగా నీ మందిరానికి వస్తున్నాను, అయినను కానుకలు ఇస్తున్నాను, ఆరాధనలో పాల్గొంటున్నాను, కానీ నా పాపపు స్థితిని నేను మార్చుకోలేకపోయాను, నా పాపపు బ్రతుకును నేను మార్చుకోలేకపోయాను, నీ మాటకు విధేయుడిని నేను అవ్వలేకపోయాను, విధేయురాలిని అవ్వలేకపోయాను అని ఏనాడైనా ప్రార్థన చేసుకొని పాపాలు ఒప్పుకున్నావా? గత కార్యక్రమంలో మనం విన్నాం ప్రియులారా, సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ బావి దగ్గర కూర్చున్న యేసుప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మాటల్లో తన కుటుంబం విషయం చెబుతా ఉంటే, ఎవరయ్యా నువ్వు, ఎందుకు నా కుటుంబం గురించి చెప్తున్నావు, నా గురించి నీకు ఎవరు చెప్పారు, నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎక్కడ కూడా ఆమె చెప్పలేదు. కానీ నువ్వు మాట్లాడింది సత్యమే మాట్లాడావు అని చెప్పింది. పైగా తన పాపాన్ని ఒప్పుకున్నది. ఆ జీవజలపు ఊట ఇవ్వాలనుకున్నటువంటి యేసుప్రభు దగ్గరకు వచ్చి తన హృదయాన్ని కృమ్మరించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం ప్రియులారా. పాపాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని ఒప్పుకున్నది, ప్రభు ఇచ్చేటటువంటి ఆ జీవ జలమును పొందుకోవడానికి ఆమె తన హృదయాన్ని తెరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. యేసుప్రభు దగ్గరకు వచ్చినటువంటి నీవు నీ హృదయాన్ని ఏనాడైనా దేవుని సన్నిధిలో కృమ్మరించావా? దేవుని మాటకు విధేయత చూపించావా? పైగా మళ్ళీ ఈ పలానా దైవ సేవకుడు, ఈ పాస్టర్ గారు నా కోసమే ఉద్దేశపూర్వకంగా నన్ను గురించే వాక్యం చెప్పాడు అని తిరుగుబాటు చేసేటటువంటి స్వభావంలో నీవు ఉన్నావా? లేదా ఇంకొంతమంది ఉంటారు, కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అన్నట్లు వాక్యం వినేవారి దగ్గరికి వెళ్ళి, ఈ కూసే గాడిది ఆ వాక్యం వినేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని ఉద్దేశపూర్వకంగా నీకోసమే కావాలని చెప్పి నేను గాయపరిచాడు అని వాక్యాన్ని వక్రీకరించేటటువంటి వక్ర సంతానంలో నీ ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. వాక్యము విని నా కోసమే చెప్పాడు కావాలని అని ఉద్దేశపూర్వకంగా చెప్పాడని గ్రహించి మూర్ఖత్వంగా వెళ్ళినా పాపమే, తప్పే. వాక్యాన్ని వక్రీకరించినా తప్పే. కానీ చేయవలసిన పని ఏంటంటే, సమరయ స్త్రీ పాపాలు ఒప్పుకున్నట్లుగా మాట్లాడేది ఎవరో అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఈయన దైవకుమారుడని ఆ సమరయ స్త్రీ పాపాలు విడిచిపెట్టి ప్రాయశ్చిత్తం పొందుకున్నట్లుగా, పరివర్తన చెందినట్లుగా నీవు నేను ఉండగలిగితే ఎంత ఆశీర్వాదకరమో ఒక్కసారి ఆలోచించాలి. ప్రియులారా, ఈ యొక్క శీర్షిక ప్రతి అంశంలో కూడా, ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఈ మాటని మళ్ళీ మళ్ళీ తెలియపరుస్తున్నాను, వాక్యాన్ని వక్రీకరించే వక్ర సంతానము అని. అంటే ఎంతగా ప్రభు ఆ యొక్క విషయాన్ని నా దృష్టిలో పెడుతున్నాడో మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. చివరి దినాల్లో క్రైస్తవ సంఘంలోని కొంతమంది విశ్వాసులు దుష్టునికి లోబడిపోయి దుష్టుని మార్గంలో నడుస్తూ దేవుని సంబంధిగా కనబడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తిగా దేవుని సంబంధి కాదు. చివరికి వాక్యాన్ని కూడా వక్రీకరించేదానికై అట్టివారు వెనకడుగు వేయట్లేదు. అట్టి వారితో నీకు ప్రమాదం ఉన్నది. నీ ఆధ్యాత్మిక జీవితానికి గ్రహించు. ప్రమాదం అంటే ఏంటి? వారేమైనా నీకు ఇబ్బంది పెడతారా? వారి వలన నీ ప్రాణానికి ఏమైనా ఆపద ఉందా? కాదు. కానీ నీ భక్తి చెడిపోతుందేమో వారి సహవాసం వలన. వారికి దూరముగా ఉంటే ఎంతైనా క్షేమమే. వాక్యం చెప్తుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. అవి కాదు, వాటన్నిటినీ విడిచిపెట్టేసి దీవారాత్రములు ఈ ధర్మశాస్త్రమును ధ్యానించినట్లయితే నీవు ధన్యుడవు అని వాక్యము సెలవిస్తుంది. అందుకని వాక్యాన్ని వక్రీకరించే వక్ర సంతానానికి నువ్వు దూరంగా ఉంటే అది ఎంతైనా మంచిది. అట్టి వారితో సహవాసము తగ్గించుకుంటే మంచిది. అట్టి వారితో మాట సంబంధాలు కూడా తగ్గించుకుంటే మంచిది. అలాంటి వారు సంఘానికి ప్రమాదం తీసుకొని రాబోతున్నారు. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులో మీలో ఎవరైనా వాక్యాన్ని వక్రీకరించేటటువంటి అలవాటు ఉన్నదేమో, మీ క్షేమము కోరి చెబుతున్నాను. అట్టి అలవాటును మీరు విడిచిపెట్టవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు నా మాటలు వినకపోతే మీకు శాపం వస్తుంది, మీకు ఏడంతలుగా మీ మీదకి కీడు కలుగుతుంది, శాపం వస్తుందని దేవుని వాక్యంలో మనం ఇక్కడ చదువుతున్నాం. అదే అధ్యాయం 24వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చూసుకున్నట్లయితే, లేవియా కాండము 26వ అధ్యాయము 14వ వచనం, మీరు నా మాట వినక నా ఆజ్ఞలు అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను
నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడల నేను చేయునదేమనగా, చూడండి, మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరుచునట్టు, తాప జ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినెదరు. ప్రియులారా, దేవుని వాక్యం వినకపోతే మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు తప్పవు. పరిశోధనలో, పరీక్షల్లో వచ్చేది వేరు. స్వయం కృత అపరాధం మన చేతులారా మనము చేసుకొని పాపాన్ని కొని తెచ్చుకోవడం వేరు. ప్రియులారా, దేవుని వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. ఆయనే నా కోట, ఆయనే నా కొండ, నేను ఆశ్రయించు నా దుర్గమై ఉన్నాడు ఆయన అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఆయన అంటే ఎవరు? ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే నీ జీవితానికి ఆధారమై ఉండాలి. ఆ వాక్యమే నీకు కోట, కొండ అయి ఉండాలి. ఆ వాక్యమే నువ్వు ఆశ్రయించు దుర్గమై ఉండాలి. ఆ వాక్యమును నువ్వు అనుసరించినట్లయితే, ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆధ్యాత్మికంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ యోబు వలె కష్టాలు వచ్చినా వాటి నుండి నిన్ను తప్పిస్తాడు ఆయన. రెండంతలుగా తిరిగి మళ్ళీ నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. సంసోను చూడండి, దేవుని మాట వినక, దేవుని మాటకు విధేయత చూపించక, దేవుని మాటకు లోబడక ఏం చేశాడు? ప్రాణాన్ని కొని తెచ్చుకున్నాడు. అభిషేకించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠింపబడినవాడు, దేవుని మాట వినని కారణాన్ని బట్టి, లోకములో కూరుకుపోయిన కారణాన్ని బట్టి, లోక సంబంధిగా జీవించిన కారణాన్ని బట్టి, లోకములో వేష సాంగత్యముతో ఉన్న కారణాన్ని బట్టి చూడండి ఆయన ప్రాణాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అదే లోకంలో కూరుకుపోయిన గోమెరు వ్యభిచారి దగ్గరికి వెళ్ళి హోషేయ తన జీవితాన్ని కట్టుకున్నాడు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళమని చెప్పిందే యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా ప్రత్యక్షమై, దేవుని వాక్కు ప్రత్యక్షమై హోషేయకు చెప్పినటువంటి మాట, నీవు ఆ గోమెరు అనే వ్యభిచారిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అని. దేవుని మాట, ఆయన నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. కారణం ఆయన వ్యభిచారిని పెళ్లి చేసుకోమనే ఉద్దేశం కాదు, కానీ పాపములో ఉన్నటువంటి వారిని రక్షించటానికి, వారిని కరుణించి కటాక్షించి రక్షించటానికి, తన చిత్తాన్ని జరిగించటానికి హోషేయాని అక్కడికి దేవుడు పంపించాడు. సంసోనుకి వెళ్ళవద్దు అని చెప్పాడు. అయినప్పటికీ సంసోను వెళ్ళాడు, కీడును కొని తెచ్చుకున్నాడు. దేవుని మాట వినకపోతే ప్రమాదము నీ యొక్క వాకిట్లోనే ఉన్నది. అది గ్రహించాలి ప్రియులారా. ఇకనైనా అలాగా అవిధేయతగా ఉన్నటువంటి నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడు. ఇకనైనా అలాంటి అవిధేయతను విడిచిపెట్టు. ఇకనైనా దేవుని వాక్యానికి భయపడు, దేవుని మాటకు విధేయత చూపించు, దేవుని మాటకు లోబడు. అది నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగా ఉండాలి అని నువ్వు ఆశపడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం దేవుని వాక్యాన్ని విన్నాం కాబట్టి సమర్పణతో మనం దేవుని యొక్క వాక్యానికి మనల్ని మనము అప్పగించుకుందాం. ఎందుకంటే వాక్యము అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. నువ్వు వాక్యానికి లోబడినప్పుడు నీ జీవితాల్లో కార్యాలు ప్రారంభమవుతాయి ప్రియులారా. కాబట్టి సంసోను వలె అవిధేయతగా చూపించకుండా, ఆయన మాట వినకపోతే శాపము కలుగుతుంది, వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఆయన మాట వినేవారిగా, లోక సంబంధులు కాకుండా దేవుని సంబంధులుగా ఉండటానికి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి అయినా మరొకసారి ఈ కార్యక్రమాన్ని మా కొరకు మీరు ఏర్పాటు చేసి, నా మాట విన్నవాడు నా సంబంధి, నా మాట విననివాడు నా సంబంధి కాడు అని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, నైనా మేమందరము మీ సంబంధులము కనుక మీ మాట వినేవారిగా మా పైన మీ శక్తిని కృమ్మరించండి, మీ అభిషేకము మాకు దయచేయండి, ఆ మనసు కలిగి జీవించటానికి మీ కృపను దయచేయండి ప్రభువా. తండ్రి, ఒకవేళ అవిధేయత, ఒకవేళ నైనా అవిశ్వాసం మాలో ఉన్నట్లయితే వాటిని తొలగించి పరిపూర్ణమైన మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన విశ్వాసులను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.